హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక శుభవార్త. ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి విడుదల కావడం జరిగింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఇందులో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి, అదే విధంగా మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనే అంశాలన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాము. మనకి నోటిఫికేషన్ ఈ రోజే రావడం జరిగింది. సో ఏప్రిల్ 20వ తారీఖు రోజు ఈ రోజే రావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుండి మే 15వ తారీఖు వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి హాల్ టికెట్ డౌన్లోడ్స్ వచ్చేసి మే 30 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేశారు. మనకి జూన్ 6వ తేదీ నుండి, ఎప్పటి నుండి జూన్ 6 నుండి జూలై 6 వరకు నెల రోజుల పాటు మనకి డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగనున్నాయి. వీటిని సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. సో డేట్స్ గుర్తుపెట్టుకోండి, జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు మనకి ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అదే విధంగా మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి అనే అంశాలను ఇన్ డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది ప్రెస్ నోట్ లో. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దామండి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూడండి, 7,487 పోస్టులు ఉన్నాయండి. ఎక్కువగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కు ప్రిపేర్ అవుతున్నారో ఇది మీకు మంచి అవకాశం. దాదాపు 7,487 పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టులు వచ్చేసి 6,599 పోస్టులు ఉన్నాయండి. ఎన్ని? 6,599 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ పిఈటి పోస్టులు వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఇవి 14,088 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పిఈటి పోస్టులు అన్ని కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ స్టేట్ లెవెల్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ పోస్టులు వచ్చేసి మొత్తం 31 పోస్టులు ఉన్నాయండి. ఇందులో మనకి 31 పోస్టులు ఉండడం జరిగింది. సో ఇది స్టేట్ లెవెల్ పోస్టులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ కి సంబంధించి టీజీటీ పోస్టులు. ఆ తర్వాత మనకి గురుకులాల్లో జోనల్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఇన్ ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ డిపార్ట్మెంట్. ఇవి మనకి గురుకుల పోస్టులు. ఈ గురుకుల పోస్టులు మనకి ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, పీజీటీ పోస్టులు ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఉన్నాయి, పీడీ పోస్టులు ఉన్నాయి, పీఈటీ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఇవి మనకి స్టేట్ వైజ్ పోస్టులు వచ్చేసి మొత్తం పోస్టులు 2,228 పోస్టులు ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ గురుకులానికి సంబంధించి 2,228 పోస్టులు ఉన్నాయి. ఇందులో స్టేట్ లెవెల్ పోస్టులు 228 పోస్టులు ఉన్నాయి. స్టేట్ లెవెల్ పోస్టులు 228. అదేవిధంగా జోనల్ పోస్టులు వచ్చేసి జోనల్ పోస్టుల్లో భాగంగా జోన్ 1 లో 400 పోస్టులు ఉన్నాయి. జోన్ 2 లో మనకి 348 పోస్టులు ఉన్నాయి. జోన్ 3 లో మనకి 570 పోస్టులు ఉన్నాయి. జోన్ 4 లో 682 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనకి 2,228 పోస్టులు ఉన్నాయి గురుకులాలకి సంబంధించి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 52 పోస్టులు ఉన్నాయి. పీజీటీ పోస్టులు 278 పోస్టులు ఉన్నాయి. టీజీటీ పోస్టులు 1,718 పోస్టులు ఉన్నాయి. పీడీ పోస్టులు 13 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పీఈటీ పోస్టులు 172 ఉన్నాయి. ఇలా గురుకులాల్లో మొత్తం 2,228 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తంగా ఈ గురుకులాలకు సంబంధించి ఇంతకుముందు డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ లో టీజీటీ పోస్టులు ఒక 31 ఉన్నాయి. ఇక్కడ 2,228 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఈ పోస్టులన్నీ కలిపి 2,259 పోస్టులు ఉన్నాయండి. ఇందులో స్టేట్ క్యాడర్ పోస్టులు 259, జోన్ 1 లో 400 పోస్టులు, జోన్ 2 లో 348 పోస్టులు, జోన్ 3 లో 570 పోస్టులు, జోన్ 4 లో మనకి 682 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఈ టీజీటీ, పీజీటీ అన్ని మొత్తం కలుపుకొని మనకి 2,259 పోస్టులు ఉన్నాయండి. సో ఇవి 2,259 పోస్టులు. అదేవిధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయండి? మొత్తం అవి 14,088 పోస్టులు ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, పీఈటీ పోస్టులు 14,089 పోస్టులు ఉన్నాయి. గురుకులానికి సంబంధించి మొత్తం 2,259 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని మనకి మొత్తంగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి అనేది విడుదల కావడం జరిగిందండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైతే మెగా డిఎస్సి కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్ లో జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. తక్కువ టైం ఉంది, ఇన్ని రోజులు చదివినాయన్ని రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా చదవండి. ఇది ఒక అద్భుత అవకాశం. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ మీకు చాలా రోజుల వరకు ఇలాంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు.
నేను ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్, సిలబస్, అదేవిధంగా అన్ని అంశాలతో కూడినటువంటి పీడిఎఫ్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ కూడా అందులోనే యాడ్ చేస్తాను. ఒకసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది అద్భుతమైన అవకాశం అండి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో ఒక మెగా డిఎస్సి 16,347 పోస్టులు అంటే చాలా పెద్ద నోటిఫికేషన్. ఇన్ని పోస్టులతో మీకు ఒక మంచి అవకాశం లభించింది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ ని మంచిగా కొనసాగించండి. సో సిబిటి బేస్డ్ అంటున్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నారు. నెల రోజుల పాటు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో జాగ్రత్తగా నేర్చుకోండి, జాగ్రత్తగా రివిజన్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఇలాంటి నోటిఫికేషన్ మనకి తెలంగాణలో కూడా ఇంతే జంబో నోటిఫికేషన్, ఇలాంటి పెద్ద నోటిఫికేషన్ మన తెలంగాణలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందరో మంది, లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు తెలంగాణలో కూడా నోటిఫికేషన్ల కోసం. సో ఇలాంటి పెద్ద నోటిఫికేషన్స్ వస్తే ఏమవుతుందంటే చాలా మంది నిరుద్యోగులకు హెల్ప్ అవుతుంది, ఎక్కువ మంది జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి జంబో నోటిఫికేషన్స్ మన తెలంగాణలో కూడా రావాలని మనందరం కూడా కోరుకుందాము. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్. మీ అందరూ కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద aspirants who are preparing for DSC notification. Thank you so much for watching. Please subscribe to We Are Edu Creators. Thank you.